హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ సాయంత్రం శ్రీమద్ భగవద్గీత ప్రత్యక్ష ప్రసారంలో ఇస్కాన్ హబీపూర్ తరఫు నుంచి. సో ఈరోజు మనము భగవద్గీతని ప్రారంభిద్దాము చర్చతో. ముందుగా మనం ఈరోజు భగవద్గీత చర్చ ప్రారంభించే ముందు మనం మంగళాచరణ చేసుకుందాము, ప్రేయర్స్. దాని తర్వాత మన చర్చను ఆరంభిద్దాము. మీరందరూ కూడా మీ మీ ఇంట్లలో నుంచి ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ నుంచి మంగళాచరాన్ని మీరు కూడా చేయండి. ఓం అజ్ఞాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దండవత్ ప్రణాం అందరి భక్తులకు, అందరి వైష్ణవులకు దండవత్ ప్రణాం. హరే కృష్ణ. సో మనం ఈరోజు భగవద్గీతని చర్చని ఆరంభిద్దాము. తో ఈరోజు మన చర్చలో విషయము భగవద్గీత యొక్క పరిచయము, దాని యొక్క ఘనత, దాని యొక్క విశేషము, మహాత్మ్యము, ఇవన్నీ మనము చూడడానికి చర్చిద్దామంట, ట్రై చేద్దాం. ఓకే. సో మనకు భగవద్గీతలో ఫస్ట్ భగవద్గీత ఎక్కడ ఏంటి అనేది, అసలు ఈ పుస్తకం దేని గురించి అనేది మనం చర్చించుకుందాం. భగవద్గీత అనేది ఒక సంభాషణ శ్రీకృష్ణుడు మరియు ఆయన భక్తుడు మిత్రుడు అయిన అర్జునుడితో. అర్జునుడు శ్రీకృష్ణుడికి ఆయనకున్న సందేహాలను, ప్రశ్నలను ఆయన ముందుంచితే శ్రీకృష్ణుడు దానికి సమాధానాలు ఇస్తారు. అదే మన భగవద్గీత యొక్క ప్రవచనం, భగవద్గీత యొక్క సంభాషణం యొక్క ఈ పుస్తకం విశేషం. ఇది మహాభారతంలోంచి ఒక భీష్మ పర్వం. మహాభారతంలో యుద్ధంలో జరిగే సమయంలో భీష్మ పర్వంలో ఇది అక్కడ 6వ పర్వం, భీష్మ పర్వంలో 6వ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ 18 అధ్యాయాలు భగవద్గీత. ఇది స్వయం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది. సో ఇది ఒక భగవద్గీత యొక్క విశేషత. మరియు ఈ భగవద్గీత ఎందుకు చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది అంటే
ఇది కురుక్షేత్ర రణభూమిలో యుద్ధం ఆరంభమయ్యే ముందు ఈ భగవద్గీత యొక్క శిక్షని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చాడు. చూడండి, ఎంత ఇంపార్టెంట్ అయితే కాకపోతే, ఎంత ముఖ్యమైనది కాకపోతే, యుద్ధ భూమిలో భగవద్గీత క్లాసు, చర్చ, సంభాషణ జరిగిందంటే అది చాలా విశేషమైనది, ముఖ్యమైనది. ఎందుకంటే యుద్ధ భూమిలో ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది, అక్కడ క్లాస్ జరగదు. అది క్లాస్ తీసుకునే ప్లేస్ కాదు. కానీ అక్కడ కూడా క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? అది అంటే అది అర్జునుడి యొక్క పరిస్థితి. ఆయన యుద్ధ భూమిలో ఆయన ఒక కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆయన తడబడుతున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు, నా యొక్క కర్తవ్యం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, యుద్ధ భూమిలో యుద్ధం చేయాలా వద్దా? ఎందుకు? ఆయనకు తెలుసు యుద్ధం చేయడానికే వచ్చాడు ఆయన. కానీ అటువైపు ఆయన మిత్రులు, ఆయన గురువులు, ఆయన బంధువులు అందరినీ చూసి ఆయనకు ఇలాంటి ఆలోచన కలిగింది. యుద్ధం చేయడం అవసరమా? యుద్ధం చేయడం సరైన ధర్మమేనా? ఇలా ఆయనకు జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. సో అలాంటి ధర్మ సంకటమైన సమయంలో ఆయన శ్రీకృష్ణుడికి శరణాగతుడై ఆయనను ఎన్నో ప్రశ్నలు, సందేహాలు అడుగుతాడు. సో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం ఎదుర్కొంటాం. సో అలాంటి సమయంలో మనము ఏం చేయాలి, ధర్మం అంటే ఏమిటి, మన కర్తవ్యం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే మనకు ఈ భగవద్గీతని చదవాలి. ఈ భగవద్గీత అనేది ఒక మాన్యువల్. ఇది మన మానవ జీవనానికి, మనం జీవించడానికి విధానాన్ని తెలిపే పుస్తకం భగవద్గీత. ప్రతి మనిషి ఈ భగవద్గీతని చదవాలి, భక్తులకే కాదు, ప్రతి ఒక్కరు. సో ఈ భగవద్గీత యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఈ విషయాన్ని కూడా శ్రీల ప్రభుపాదుల వారు మనకి భగవద్గీతలో చర్చిస్తారు ముందుగానే, పరిచయంలోనే. ఇది భగవద్గీత గురించి కొద్దిగా మనం చర్చించుకున్నాము. సో భగవద్గీతలో ఏముంది, ఏ విషయాల గురించి చర్చించారు, ఈ విషయాలు కూడా మనం చర్చించుకుందాము. దానికి ముందు ఇంకొక విశేషమైన ఏంటంటే, అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు భగవద్గీత చెప్తాడు. చాలామంది అనుకుంటారు ఇది భగవద్గీత మనకు అవసరమా, ఇది మనం చదవాల్సిన పుస్తకమేనా, ఏ వయసులో చదవాల్సిన పుస్తకము, ముసలి వాళ్ళు అయిన తర్వాత చదవాల్సిన పుస్తకము అలా అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తాము, అర్జునుడు వచ్చేసి ఆయన ఒక గృహస్థుడు, అంటే ఆయనకు భార్య, బిడ్డలు ఉన్నారన్నమాట. ఆయన ఒక రాజు. అలాంటిది ఆయన సన్యాసి కాదు, మరి ఆయన ఇంకా సంసారం జీవితంలో ఉన్నాడు. ఆయన బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఆయన ఒక కర్తవ్యాలు ఉన్నాయి, ఆయనకు రాజ్య పరిపాలన చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి భగవద్గీత బోధించారంటే ఇది అందరికీ అవసరం. అవునా? ఈ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరం. అందుకనే అది కృష్ణుడు అర్జునుడికి ఆ సమయంలో చెప్పారు. ఇందులో ఏం విషయం చర్చించారు అనే విషయం మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా భగవద్గీతలో 5 విషయాల గురించి చర్చించారు. ఆ 5 విషయాలు ఏంటివి అంటే, ఈశ్వరుడు, జీవ, ప్రకృతి, కాల, కర్మ. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈశ్వరుడు, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 విషయాల గురించి ఇక్కడ చర్చింపబడింది భగవద్గీతలో. ఈశ్వరుడు మనం ఒక్కొక్క దాన్ని సంక్షిప్తంగా చూద్దామంట. విస్తృత రూపంలో మొత్తం విస్తృతంగా ఈ భగవద్గీత లోపల మనకు చర్చ ఉంటుంది. అప్పుడు మనం ప్రతి చాప్టర్, ప్రతి అధ్యాయం చదివినప్పుడు మనం దాన్ని విస్తృతంగా చర్చించుకుందాము. ఇప్పుడు మాత్రం మనకు ఒక ఐడియా కోసం, ఒక అవగాహన ఉండాలి కదా, ఏముంది అసలు ఏంటి అనేది. దానికోసం మనకు కొంచెం శిక్షణ కావాలి. ఎందుకంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనం డైరెక్ట్గా భగవద్గీత చదవాలనుకుంటే చాలా విషయాలు మనకు అర్థం కావు. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో నాకు అందరూ తెలియదు, పరిచయం లేదు. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆల్రెడీ భక్తులు ఉంటారు, కొంతమంది ఇంకా భక్తులు అవ్వలేదు, కొంతమందికి ఆల్రెడీ కొంచెం భగవద్గీత తెలుసు, కొంతమంది మొత్తం తెలుసు, కొంతమంది అస్సలు తెలియదు. అలా అన్ని రకాల మనుషులు ఉన్నారనుకోనే, అన్ని రకాల భక్తులు ఉన్నారనుకోనే నేను ఈ భగవద్గీతని ప్రారంభిస్తున్నాను. సో ఈరోజు కొంచెం మనం ప్రాథమిక శిక్షలు గురించి చర్చించుకుందాము. ఎందుకంటే మనకి ఇది అవసరం. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి వేద పాఠశాలకు కానీ గురుకులం కానీ వెళ్ళి వేదాలు, శాస్త్రాలు చదువుకోలేదు. కానీ అర్జునుడు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళు గురుకులంకి వెళ్ళి అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. కనుక ఆయనకి ప్రాథమిక శిక్షలు ఇంకేం అవసరం లేదు. ఆయన డైరెక్ట్గా భగవద్గీత కృష్ణుడు చెప్పింది ఆయన గంటలో అర్థం చేసుకున్నాడు.
మనకు అదే అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనకు ఆ అవసరమైన జ్ఞానం దానికి ముందు ఒక భగవద్గీత చదవడానికి అర్థం చేసుకోవడానికి కావాల్సిన ముందు జ్ఞానము, అర్హత ఇంకా మనకు మొత్తం పూర్తిగా లేవు. అవి పొందడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే మనము మెల్లిమెల్లిగా అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం భగవద్గీతలో చూద్దాము ఈ 5 విషయాల గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఈశ్వరుడు అంటే అసలు అర్థం ఏంటంటే ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో, నియంత్రించగలుగుతారో ఏదైనా విషయం పైన వాళ్ళకి కంట్రోల్ ఉందంటే వాళ్ళని ఈశ్వరుడు అంటారు. మనకి కొద్ది కంట్రోల్ ఉంటుంది, అవునా? మనము మన ఇళ్ళల్లో కొంచెం కంట్రోల్ చేయొచ్చు అన్నా, లేకపోతే మనం కొన్ని వస్తువులను కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ ఫోన్ అలా మన చేతుల్లో కూడా కొంచెం చిన్న చిన్న విషయాలు కంట్రోల్ చేయొచ్చు. అంతేగాని మనం అన్నీ కంట్రోల్ చేయలేము. ఇప్పుడు బయట ఇది కరోనా అనే వైరస్ పాండమిక్ నడుస్తుంది. అన్ని వైపులా కరోనా వైరస్ వ్యాపించి ఉంది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం అవడం లేదు. అందుకే మనం కంట్రోల్ చేసుకొని ఇళ్లలో కూర్చున్నాము, తప్పించుకోవడానికి, మనం దాని బారిన పడకుండా ఉండడానికి. మరి మనం దాన్ని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు ఇంకా అలా. సో మనకు కొన్ని విషయాలపైన మనకు కంట్రోల్ ఉంది అలా. అందుకే నువ్వు చిన్న ఈశ్వరుడు అంటారు అన్నమాట. భగవంతుడు ఏంది? పరమేశ్వరుడు. అంటే ఆయనకు అన్ని విషయాల మీద, మొత్తం విశ్వం మీద, ప్రతి జీవి మీద, ప్రకృతి మీద, అన్నిటి మీద కంట్రోల్ ఉంది, నియంత్రణ ఉంది. ఆయన అంటాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఈ ప్రకృతి మొత్తం మీరు ఏదైతే విశ్వాన్ని చూస్తున్నారో అదంతా నా అధ్యక్షతలో, నా అధీనంలో ఉంది, నా ఆదేశం మేరకు అది నడుస్తుంది అని చెప్తారు కృష్ణుడు భగవద్గీతలో. కనుక మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే భగవంతుడిని, కృష్ణుడిని మనం పరమేశ్వరుడు అంటాం. అందరికైనా పైన ఈశ్వరుడు, మనందరికీ ఆయన ఈశ్వరుడు, అందుకే ఆయనను పరమేశ్వరుడు అంటాం. ఇది భగవంతుడు, కృష్ణుడు అనే మన విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణ భగవంతుడు ఇక్కడ చెప్తాడనమాట, మనకి అర్హత ఏంటి, ఒక భగవద్గీత చదువుకోవాలంటే అర్హత ఏంటి, ఎందుకు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు, ఆ విషయం కూడా కృష్ణుడు గీతలో చెప్తాడు. ఏమని? కృష్ణుడు అంటాడు అర్జునికి, అర్జున నీకు ఎందుకు చెప్పానో తెలుసా, ఇది భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఈ భగవద్గీత అనేది రహస్యం, కానీ నేను నీకు ఎందుకు చెప్పానంటే నువ్వు అర్థం చేసుకోగలవు. ఎలా అర్థం చేసుకోగలవు నువ్వు? ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి మరియు నా భక్తుడివి. అంటే మనము భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మనము కృష్ణుడిని భగవంతుడు అని స్వీకరించాలి. మాకు భగవంతుడు ఉన్నాడు, ఈ సృష్టిని నిర్మించాడు, ఆయన సృష్టికర్త అనే విషయాన్ని మనం గుర్తించాలి, నమ్మాలి. ఆ నమ్మకం ఉంటేనే మనము ఈ భగవద్గీత శిక్షణలను నేర్చుకోగలము, రహస్యాన్ని అర్థం చేసుకోగలము. ఇదొక అర్హత ప్రతి ఒక్కరికి భగవద్గీత అర్థం చేసుకోవడానికి కావాల్సినది. సరేనా? సో అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనం కూడా అర్జునుడిలాగే ఒక మంచి భక్తుడిగా తయారైతే మనకు అప్పుడు భగవద్గీత మంచి అవగాహన మనకు ఏర్పడుతుంది, అర్థం కూడా అవుతుంది. ఇదన్నమాట ఈశ్వరుడికి సంబంధించి. ఇంకా మనం చర్చించుకుందాము. ఈ 5 ఈశ్వరుడు, జీవ, ప్రకృతి, కాల, కర్మ చెప్పాను కదా, వీటన్నిటికీ కూడా ఒక సంబంధం ఉంది, లింక్ ఉంది. ఆ లింక్ ఏందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీవ అంటే మన లాంటి వాళ్ళందరం. ఓకే, మనకి ఫస్ట్ జీవ అనేది మన గురించి చర్చించుకుంటాం. దీని గురించి కూడా విస్తృత రూపంలో భగవద్గీతలో ఉంది. సంక్షిప్త రూపంలో మనం జీవ ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, భగవంతుడు అన్నాడు మమైవాంశ జీవలోకే. ఈ అన్ని జీవాలు ఈ లోకంలో ఉండేటివన్నీ నా అంశాలే, నా నుంచే పుట్టుకొచ్చాయి, అన్నిటికీ భగవంతుడే కారణం, సర్వకారణ కారణం. అయితే ఈ అన్నీ మనం ఎలాగంటే భగవంతుడి నుంచే పుట్టుకొని వచ్చాము, అన్ని భగవంతుడి యొక్క అంశలమే. సో మనకి భగవంతుడు ఒక సంబంధం ఉందన్నమాట. ఎలా? ఒక ఉదాహరణ చెప్తారు ప్రభుపాదుల వారు. ఎలాగైతే ఒక పెద్ద మెషిన్ ఉంది, ఆ పెద్ద మెషిన్కి చిన్న చిన్న స్క్రూలు అలా చాలా పార్ట్స్ ఉంటాయి, అవునా? సో అలాగే ఒక స్క్రూ ఉంది, అది మెషిన్ నుంచి విడిపోయి కింద పడిపోయింది అనుకోండి, అది ఆ స్క్రూ అలా కింద పడి ఉంటే దానికి అదేం పని చేయలేదు. మెషిన్కి తగిలి ఉంటే ఆ స్క్రూ దాని పని తనం చేస్తుంది అనమాట. ఇప్పుడు మన చేయి ఉంది, మనకి అన్ని రకాల చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి శరీరంలో. ఇదొక ఎన్నో అవయవాలు ఉన్నాయి. సో ఇదొక పార్ట్, ఇదొక వేలు, ఈ వేలు ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు వేలుంది, ఈ వేలు చేతికి ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది, అవునా? మంచిగా పనిచేస్తుంది, దీనికి సమృద్ధిగా ఉంది, హెల్తీగా ఉంది, ఇదంతా బాగుంది.
అదే ఇప్పుడు ఏలు మనము ఒకవేళ కట్ చేసేసి కింద పెట్టేశారనుకోండి, ఆ ఏలుకి ఏమైనా పని ఉందా? అదే ఏలు ఏమైనా పని చేయగలుగుతుందా? దాని ఏమైనా యూజ్ ఉందా? లేదు. అలాగే మనకు మన జీవితానికి అర్థం ఏర్పడేది ఎప్పుడైతే మనకు భగవంతుడితో ఆ కనెక్షన్ మనం ఏర్పాటు చేసుకుంటామో, ఆ సంబంధాన్ని మనం స్థాపించుకుంటాం. సో దానికోసం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరు? భగవంతుడు ఎవరు? మనకి భగవంతుడి మధ్య సంబంధం ఏమిటి? భగవంతుడు మన పరంపిత అని చెప్తాడు. అహం బీజ ప్రదాపిత. నేనే ఈ యొక్క జీవుడి యొక్క బీజాన్ని ఇక్కడ ప్రకృతిలో పెట్టింది ఆ పరంపిత నేనే అని కృష్ణుడు చెప్తాడు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి కనుక ఇది జీవుడికి మరియు అంటే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం. భగవంతుడు మన సంబంధం ఏంటంటే మనము జీవ స్వరూప హోయ్ కృష్ణ నిత్యదాస్, జీవేర స్వరూప హోయ్ కృష్ణ నిత్యదాస్. మనము భగవంతుడి యొక్క సేవకులం అనమాట. ఎప్పుడైతే మనము భగవంతుడి సంబంధంలో మనకు ఆయనకు సేవ చేస్తామో అది మన జీవితానికి పరిపూర్ణత. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనము ఈ జగత్తులో భగవంతుని విడిచి మనము సొంతంగా ఆనందించడానికి, భోగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందుకే ఎన్నో కష్టాలని అనుభవిస్తున్నాము. అలా ఒక్కొక్కరు ఒక్కో స్వభావం ఉంటుంది. అయితే ప్రకృతి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వస్తే, ఈ ప్రకృతి 3 గుణాల ద్వారా ఈ యొక్క అన్ని జంతువులను కానీ, ఇక్కడ పరిస్థితులను కానీ, జీవులను కానీ కంట్రోల్ చేస్తూ నడిపిస్తుంటున్నాడు ప్రకృతి. ఆ 3 గుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీని ద్వారా అంటే ప్రతి ఒక్క మనిషి ఈ 3 గుణాల ద్వారా ప్రభావితమై, అంటే కొంతమంది అన్ని గుణాలు ప్రభావితం చేస్తాయి మనిషిని. సత్వగుణం, రజోగుణం, తమోగుణము. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గుణం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఏ మనిషి అయితే ఎక్కువగా సత్వగుణంతో ప్రభావితం అయితే ఒక రకంగా వ్యవహరిస్తాడు అనమాట. అలా రజోగుణంతో ప్రభావితమైన వ్యక్తి ఇంకో రకంగా వ్యవహరిస్తాడు. అవి దాని డీటెయిల్స్ మొత్తం వివరణ అంతా భగవద్గీతలో ఒక చాప్టర్ మొత్తం ఉంది ఈ 3 గుణాల గురించి. అది అప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చర్చించుకుందాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి ఈ 3 గుణాల ద్వారా మనిషిని ప్రభావితం చేస్తుంది. వెరైటీ చాలా చాలా రకరకాల కార్యాలు చేయడానికి. సో మనము ఇక్కడ మనుషులు భగవంతుడిని వదిలేసి ఒకవేళ ఈ గుణాల ప్రభావితమై రకరకాల కార్యాలు, పుణ్యకార్యాలు, పాపకార్యాలు, అనేక రకాల కర్మలు చేస్తారన్నమాట. ఏవైతే మనుషులు చేసే పనులు వాటిని కర్మ అంటారు. ప్రతి మనిషి చేసే ప్రతి పనికి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. అలాగే మనిషి చేసే ప్రతి కర్మకి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ఆ కర్మ యొక్క ప్రతిక్రియలే మనం భోగించడానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది, జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా ప్రకృతి జీవుడు, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ మనిషి, ఆ జీవుడు రకరకాల కర్మలు చేసి రకరకాల కాల ప్రభావంలో రకరకాల శరీరాల్ని మారుస్తూ ఇలా జీవనాన్ని జన్మ మృత్యు ఈ యొక్క సైకిల్ అన్నమాట. జన్మిస్తాడు, కొన్ని కార్యాలు చేస్తాడు, కర్మలు చేస్తాడు, మళ్ళీ మరణిస్తాడు. ఎలాంటి కర్మలు చేశాడా, పుణ్యకార్యాలు, పాపకార్యాలు, దాని ద్వారా నిర్ధారణ అవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ వచ్చే జన్మ ఏమొస్తుంది అని. అది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు కూడా. ఎలా? ఒక్కసారి మీరు కర్మలన్నీ చేసేసారనుకోండి, మీరు తర్వాత మీకు ఒకసారి మరణం అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోలేరు సొంతంగా ఏం కావాలనేది, నెక్స్ట్ ఏ జన్మ నాకు కావాలనేది. అది మీరు చేసిన కార్యాలు బట్టే డిసైడ్ అవుతుంది. కనుక ఒక మంచి జన్మ కావాలి నెక్స్ట్ ఫ్యూచర్లో, ఇంకో బర్త్లో అంటే మనం మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేయాలి. ఓకే. కానీ మళ్ళీ జన్మెత్తినా కానీ మళ్ళీ మృత్యు అనేది ఉంటుంది. ఈ జన్మ మృత్యు అనేది నడుస్తూ ఉంటుంది అన్నమాట సైకిల్. ఎప్పటి వరకు మనం ఇలా ప్రకృతిలో నుంచి ప్రకృతి యొక్క 3 గుణాలు, 3 గుణాల యొక్క ప్రభావంతో దానిలోనే అనేక రకాల కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు చేస్తూ ఉంటే దాని యొక్క ఫలాన్ని భోగించడానికి మనం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తు ఇలా ఈ యొక్క సంసార చక్రం నడుస్తూ ఉంటుంది. అన్నమాట. అయితే మరి దీని నుంచి ముక్తి పొందడం ఎలా? ఎందుకు ముక్తి పొందాలి అంటే, మీరు ఎప్పుడైతే జన్మెత్తుతారో ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క ప్రకృతి ప్రపంచం, విశ్వాన్ని, భౌతిక జగత్తుని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఒక దుఃఖాలయం, ఇక్కడ సుఖం లేదు.
ఏమని చెప్తారు? దుఃఖాలు ఎందుకు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇక్కడ మీకు ఎప్పుడు ఏం కనిపిస్తాయి, ఏం దర్శనం ఇస్తాయి ఈ జగత్తులో? జన్మ మృత్యు జరా వ్యాధి, 4. ఇవి అసలైన ప్రాబ్లమ్స్. ఇప్పుడు వచ్చింది కదా ఒకటి కరోనా, మెయిన్ ప్రాబ్లం ఇదేంటి? ఇది ఒక వ్యాధిని వ్యాపిస్తుంది. ఇది ఒక వ్యాధికి కారణం కరోనా వైరస్. ఈ విషయాలన్నీ భగవద్గీతలో చెప్పారన్నమాట. కనుక ఇలాంటివి ఉంటూనే ఉంటాయి భౌతిక జగతం అన్నప్పుడు. కనుక ఇవన్నిటి నుంచి ముక్తి పొందాలి అంటే, మనం అసలైన ఆనందాన్ని గ్రహించాలి అంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే, అప్పుడు మనం ఏం చేయాలి? ఈ జగత్తు నుంచి, ఈ భౌతిక జగత్తు నుంచి, ఈ యొక్క సంసార చక్రం నుంచి ముక్తి పొంది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ధామంలో ఉంటాడు. ఆయన ధామం ఎక్కడుంది? అది ఆధ్యాత్మిక జగతం. అంటే 2 రకాల జగతాలు ఉన్నాయంటారు, మెటీరియల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్. మనం ఉండేది భౌతిక జగతం, ఇంకొకటి ఆధ్యాత్మిక జగతం. ఎక్కడైతే భగవంతుడు, ఆయన ధామం, అక్కడ వైకుంఠ ధామం, అక్కడ భగవంతుడు ఉంటాడు అనమాట. మనం వైకుంఠం, గోలోకం అంటాం కదా, అక్కడ. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మన ఆ జీవిత లక్ష్యం మనది ఏంటంటే, ఇక్కడ మనం ఎందుకున్నామంటే, ఎందుకు ఇలాంటి పాపకర్మాలు చేస్తున్నామంటే, ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మన చేతన, మన హృదయం, మనస్సు కలుషితం అయిపోయింది ఈ అనర్థాలతో. మరి ఇవన్నిటిని ఎలా తొలగించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? అదే మనకి ఇక్కడ భగవద్గీత నేర్పిస్తుంది అన్నమాట. మన జీవిత లక్ష్యాన్ని మనం ఎలా సాధించాలి, మనం ఎలా శుద్ధపరచుకోవాలి, ఈ సంసార చక్రం నుంచి, జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా బయటపడాలి, ఎలా మనం భగవంతుణ్ణి చేరుకోగలము, ఎలా మనం అనంత ఆనందాన్ని పొందగలము, అన్ని దుఃఖాల నుంచి ఎలా ముక్తులవ్వగలము, భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోవడం, మనం అంటే ఎవరు, మనకి భగవంతుడికి సంబంధం ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకి భగవద్గీతలో అర్థమవుతాయి చదివితే. సో ఇవన్నీ విషయాలు భగవద్గీత లోపల చర్చ జరిగిందనమాట. ఇవన్నీ విషయాలు ఉన్నాయి భగవద్గీతలో. మీకు ఒక ఫోటో ఉంటుంది మీ దగ్గర, ఒకవేళ భగవద్గీత ఉంటే అందులో చూడొచ్చు మీరు. ఎక్కడ వెళ్ళింది అది? సారీ, ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఈ 5 ఈశ్వర, నేను చెప్పాను కదా ఇప్పుడు 5 విషయాలు, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ, జీవుడు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకే పిక్చర్లో. ఇదనమాట. మీరు ఈ పిక్చర్ చూడండి, మీకు కొద్దిగా అర్థం అవుతుంది నేను చెప్పింది. మీ దగ్గర ఉంటే బుక్లో చూడు. ఈ పిక్చర్ చూసారా? మీకు కనిపిస్తుంది కదా ఫోటో? కనిపిస్తుందా? లైట్ వస్తుందా? నేను లైట్ పడుతుందా? ఓకే, చూడండి. ముందు పైన కృష్ణుడు ఉన్నాడు అనమాట, అందరికన్నా పైన కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడు యొక్క కాలచక్రంలో ఈ ప్రకృతి 3 గుణాలు, అక్కడ పైన 3 దేవతల్లాగా ఉన్నారు కదా, ముగ్గురు. వాళ్ళు ఏంటి? వాళ్ళు 3 గుణాలని రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ. ఆ 3 గుణాలు ఏమైంది? అవి ఆ 3 గుణాలు కింద 2 మనుషులు పనిచేస్తున్నారు ఏదో ఒక పని. వాటి ప్రభావం వల్ల వాళ్ళు పనిచేస్తున్నారు వేరు వేరు కర్మలు. ఇలా అన్నమాట. మొత్తం ఈ 5 లింక్ అయి ఉన్నది. కనుక మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మనము అర్హత అనేది కొద్దిగా అర్థం చేసుకున్నాం భగవంతుడిని. మనం భగవంతుడి విశ్వాసం ఉండాలి. ఇంకోటి, భగవద్గీతని అర్థం చేసుకునే పద్ధతి ఎలా? సో ఇక్కడ భగవద్గీత మన శిల ప్రభుపాదుల వారు ట్రాన్స్లేట్ చేశారు. మన మార్కెట్లో ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి. ప్రభుపాదుల వారు అంటారు, నేను ఎప్పుడైతే భగవద్గీతని ఆల్రెడీ మార్కెట్లో ఇన్ని రకాల భగవద్గీతలు, ఎన్నో ఎడిషన్స్, ఎంతోమంది ఆల్రెడీ అప్పటికే భగవద్గీతని ఇంగ్లీష్లో అనువాదం చేసి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మరి ఎందుకు మళ్ళీ ప్రభుపాదుల వారు ఇంకొక భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయవలసిన అవసరం వచ్చింది? అది ప్రభుపాదుల వారు స్వయంగా చెప్తారు. ఏమని? మార్కెట్లో చాలా రకాల భగవద్గీతలు ఉన్నాయి, కానీ అవన్నీ ప్రామాణిక పరంపరలో రావటం లేదు. మనము ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఒక పరంపరలో నేర్చుకోవాలన్నమాట. గురు శిష్య పరంపర ఇదన్నమాట. మనం ఎలాగైతే చదువుకోవడానికి స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, అవునా? ఆ స్కూల్ ప్రామాణికమైన స్కూలా కాదా, కాలేజ్ ప్రామాణికమైన కాలేజా కాదా అని చూస్తాం కదా. అది గవర్నమెంట్ దాన్ని ఆథరైజ్ చేసిందా లేదా చూస్తాం కదా, స్కూల్ కానీ కాలేజ్ కానీ. అవన్నీ చూసుకొని వెళ్తాం కదా. అలాగే ఇక్కడ కూడా భగవద్గీతని ఆ పరంపరలోనే మనం నేర్చుకోవాలి. అలా మనకి 4 వైష్ణవ పరంపరలు ఉన్నాయన్నమాట.
అలా సాంప్రదాయం కూడా అంటారు, దాన్ని పరంపర కూడా అంటారు. 4 సాంప్రదాయాలు లేకపోతే 4 పరంపరలు ఉన్నాయన్నమాట. ఇందులోంచి మనము ఇప్పుడు మనము ఇస్కాన్ చెందిన వాళ్ళం కాబట్టి ఈ ఇస్కాన్ కూడా ఒక పరంపరలో వస్తుందన్నమాట. బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఇది మన పరంపర పేరు. ఎందుకంటే దీని పేరు ఇలా ఉందంటే మనం చెప్తున్నాను ఇదే పరంపరలో శీల ప్రభుపాదుల వారు కూడా వస్తారన్నమాట. మీరు భగవద్గీత చూస్తే ఇంట్రడక్షన్లో లాస్ట్కి మొత్తం లిస్ట్ ఉంటుంది. మొత్తం ఇది క్లియర్గా కనిపించదు ఇక్కడ లైట్కి, కానీ మీ దగ్గర భగవద్గీత ఉంటే చూసుకోండి. ఈ పరంపర, ఈ 4 పరంపరలు కృష్ణుడి నుంచే తయారవుతాయి, అంటే స్టార్ట్ అవుతాయి, ప్రారంభం అవుతాయి. మన పరంపర బ్రహ్మ పరంపర ఏదైతే ఉందో బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. బ్రహ్మ అంటే కృష్ణుడు బ్రహ్మకు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం భాగవతంలో చదువుతాం, అది తేనే బ్రహ్మ హృదయాది కవయే. భగవంతుడు ఆ జ్ఞానాన్ని బ్రహ్మ యొక్క హృదయంలో ప్రకాశించేసాడు. సో బ్రహ్మ ఆయన నారదుడికి చెప్తాడు, నారద వ్యాస మహర్షికి చెప్తాడు. ఈ వ్యాస మహర్షి అన్ని రచించేది ఈ మహాభారతము భాగవతము. ఈ మహాభారతంలోనే ఒక భాగము ఈ భగవద్గీత. ఈ వ్యాసదేవుని యొక్క శిష్యులు అంటే ఆయన దగ్గర నుంచి శిక్షణ పొందింది మధ్వాచార్యం. మధ్వాచార్యం తర్వాత అలా ఎన్నో ఆచార్యుల తర్వాత 32వ ఆచార్య మన ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. అందుకనే ఈ భగవద్గీతని ప్రభుపాదుల వారు చూశారు, ఇక్కడ ఏది ప్రామాణిక పరంపరలో వచ్చిన వాళ్ళు ఈ భగవద్గీతని రాయట్లేదు. వాళ్ళు ఏదో సంస్కృతంలో పాండిత్యం ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎందుకో వాళ్ళ సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసమో, లేకపోతే ఈ భగవద్గీత చాలా ప్రచురమైన అంటే ఫేమస్ పుస్తకం ఇది, దీన్ని ట్రాన్స్లేట్ చేయడం వల్ల మాకు పేరు ప్రతిష్టలు వస్తాయి, ఏవో లాభాలు, భౌతిక లాభాల కోసం చాలామంది పుస్తకాలు భగవద్గీతను కూడా రచించారు, అనువాదం చేశారు. అందుకనే ప్రభుపాదుల వారు అన్నారు, మనము కృష్ణుడు ఎలాగ భగవద్గీతలో ఏం చెప్పాడో అనే ఉద్దేశం ఏంటో అది ఆ పరంపరలో గురు శిష్యుల మాధ్యమం ద్వారా అది వస్తుందన్నమాట. అందుకే మన ఈ పుస్తకంలో భగవద్గీత, తెలుగులో భగవద్గీత యథాతథము అంటే ఎలా ఉందో భగవద్గీత ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో అదే విధంగా మనం చదువుకుంటాం. అందుకే మనం చూస్తే ప్రభుపాదుల వారి భగవద్గీతలో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థం ఉంటుంది, ప్రతి పదార్థం తర్వాత మొత్తం శ్లోకం యొక్క అర్థము, మళ్ళీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మంచిగా బాగా అర్థం చేసుకున్న తర్వాత సరైన పద్ధతిలో దాన్ని మనం ఎలా మన జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలి అనే విషయాలను అనేక ఉదాహరణలు తీసుకొని ప్రభుపాదుల వారు మనకి ఎంతో బాగా వర్ణించి తాత్పర్యాలలో చెప్తారన్నమాట. అందుకని మనకి ఇది చాలా ముఖ్యమైన విషయము, ఈ భగవద్గీతను అనేది పరంపరలో నేర్చుకోవాలి. ఇలా ఇంకా పరంపరలు ఉన్నాయి, శ్రీ సాంప్రదాయం అక్కడి నుంచైనా మీరు నేర్చుకోవచ్చు, వేరే దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. ఇవన్నీ పరంపరలోకి వెళ్తే మీరు చూస్తారు ఒకటే సందేశం ఉంటుంది భగవద్గీతలో. ఇది వచ్చేసి మనము భగవద్గీత ఒక ఏంటి, దాంట్లో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏ విషయాలు చర్చ అయింది, మళ్ళీ పరంపర గురించి, యోగ్యత గురించి, అర్హత గురించి, చదివి నేర్చుకునే విధానం గురించి మనం మళ్ళీ నమ్రత భావనతో భక్తి భావనతోనో చదవాలన్నమాట. భగవంతుడికి యొక్క భక్తి భావనతోనే మనము చదివితే వింటే అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకుంటాం మనం భగవద్గీతను ఉన్న జ్ఞానాన్ని. సో ఇవన్నీ భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని, గీతా మహాత్మ్యం అని పద్మపురాణంలో ఉంది, అక్కడ వర్ణించారనమాట. అక్కడ ఒకసారి ఏమవుతుందంటే, ఈ కథ మీకు చెప్తాను, గీతా మహాత్మ్యంలోంచి మంచి కథ వస్తుంది. అక్కడ ఈ భగవద్గీతను గొప్పతనాన్ని అక్కడ వర్ణించబడింది. ఒకసారి పార్వతీదేవి శివుడిని ఈ ప్రశ్న అడుగుతుందన్నమాట, మీరు నాకు కృష్ణుడి గురించి, నీ లీలల గురించి నాకు వర్ణించి చెప్పారు, ఇప్పుడు నాకు కృష్ణుడి యొక్క భగవద్గీత శిక్షణల గురించి నాకు చెప్పండి అని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని విశేషాలన్నీ చెప్పండి అని. అప్పుడు శివుడు పార్వతీదేవికి చెప్తాడు, సరే నేను నీకు చెప్తాను ఒక ఘటన గురించి. ఒకసారి విష్ణువు ముర అనే అసురుణ్ణి, అందుకే ఆయన పేరు మురారి, ముర అనేది ఒక అసురుడి పేరు, ఒక రాక్షసుడి పేరు. ఆయన మురాని వధించిన తర్వాత ఆయన ఒక అనంతశేషుడు మీద ఆయన శయనించి ఉన్నాడు అన్నమాట, పాల సముద్రం మీద. అప్పుడు మహాలక్ష్మి అక్కడ ఆయన పాదసేవన చేస్తూ చూసిందనమాట, ఇక్కడ కృష్ణుడు విష్ణువు ఇక్కడ శయనించి ఉన్నాడు, కానీ ఆయన మీరు మొత్తము
ఇక్కడ క్షీణించి కూడా మొత్తం ఇలా ఎలా మీరు మొత్తం పరిపాలిస్తున్నారు, పాలన చేస్తున్నారు ఈ మొత్తం విశ్వాన్ని అని ప్రశ్నిస్తే, అప్పుడు విష్ణు అన్నాడు, నా శక్తుల ద్వారా నేను ఈ విశ్వాన్ని నడుపుతాను. అంటే ఈ శక్తులు ఎలా పనిచేస్తాయని లక్ష్మీదేవి అడిగితే, అది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడప్పుడు అని. అదేంటి, ఎలా మీకు ఆశ్చర్యం కలుగుతుందంటే, అప్పుడు అంటుంది ఎలా శక్తులు, అవన్నీ విషయాలు మీకు భగవద్గీతలో ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత నేను ఇద్దరిలో ఏ అంతరం లేదు, నేను భగవద్గీత రూపంలో ఈ విషయాలన్నీ అక్కడ శిక్షణల రూపంలో ఇస్తాను. అంటే భగవద్గీత, భాగవతం ఇవి భగవంతుడి యొక్క గ్రంథ అవతారాలు అన్నమాట. అప్పుడు ఆయన లక్ష్మీదేవికి అంటాడు, ఈ భగవద్గీతల యొక్క ఫస్ట్ 5 చాప్టర్స్, మొదటి 5 అధ్యాయాలు నా 5 శిరస్సులతో సమానం. దాని తర్వాత వచ్చే 10 అధ్యాయాలు నా 10 చేతులతో సమానం. తర్వాత వచ్చే ఒక అధ్యాయం అంటే 16వ అధ్యాయం అది నా ఉదరంతో సమానం. లాస్ట్లో వచ్చే 2 అధ్యాయాలు 17, 18, 17, 18 అధ్యాయాలు నా పాదపద్మములతో సమానం. ఇలా ఆయన శరీరాన్ని ఈ భగవద్గీత యొక్క అనేక అధ్యాయాలు మొత్తం భగవద్గీత పుస్తకంతో పోల్చి చెప్తాడు అన్నమాట భగవంతుడు లక్ష్మీదేవికి. మరి తర్వాత చెప్తారు, ఇలా ఎంత విశేష జ్ఞానం ఉందంటే, ఈ జ్ఞానం ద్వారా ఏ మనిషి అయినా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ చక్రంలోంచి, సంసార చక్రంలోంచి ముక్తి లభించి ఆయనకు పరంగతి ప్రాప్తిస్తుంది. దానికి సుశర్మ అనే ఒక వ్యక్తి ఉదాహరణ అని చెప్తాడనమాట. ఆ లక్ష్మీదేవి ఇదంతా విని లక్ష్మీదేవి అడుగుతుంది, సుశర్మ అనే వ్యక్తి ఎవరు, ఆయన నాకు తెలియదు, ఎవరు, ఆయన గురించి చెబుతారా, ఆయన ఏ గతిని ప్రాప్తి చెందాడు, ఆయనకి ఏం గతి లభించింది, ఎలా లభించింది, నాకు తెలుసుకోవాలని ఉంది అని వినిపిస్తే, అప్పుడు భగవంతుడు లక్ష్మీదేవికి చెప్తాడు, ఓకే నేను చెప్తాను ఇప్పుడు నీకు సుశర్మ గురించి. సుశర్మ ఒక మంచి బ్రాహ్మణ పరివారంలో జన్మించాడు. కానీ ఆ బ్రాహ్మణ పరివారంలో జన్మించిన అని అన్ని చెడు వ్యసనాలకు బానిసాయి, అంటే చాలా తాగడం, మందు తాగడం, మాంసం తినడం, చాలా మందిని కొట్టడం, తిట్టడం, అంటే దోచుకోవడం, ఇలా అన్ని రకాల పాపాలనే చేసేవాడు అనమాట. ఆయన చేసిన పాపానికి లిస్టే లేదనమాట, అన్ని రకాల పాపాలు చేశాడు. అలా చేస్తూ 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 ఒకరోజు ఒక గార్డెన్లోంచి వెళ్తుంటే దారిలో ఒక పాము కాటేసి చనిపోతాడు. పాము కాటేసి చనిపోయినప్పుడు ఆ సుశర్మ ఎక్కడ వెళ్తాడు, ఎన్ని పాపాలు చేశాక ఎక్కడ వెళ్తాడు, నరకానికి వెళ్తాడు, అవునా? ఆయన అప్పుడు యమరాజు దగ్గరికి వెళ్ళాడు. యమరాజు దగ్గరికి వెళితే ఆ యమరాజు ఆయనకు చాలా చాలా రకరకాల శిక్షలు ఇచ్చారన్నమాట. చాలా చాలా ఎంతో దుఃఖం, ఎంతో కష్టమైన పరిస్థితులు అక్కడ అనుభవించి, నరకయాతన మొత్తం అనుభవించిన తర్వాత ఆయనకు ఒక ఎద్దు రూపంలో ఆయన జన్మ దొరుకుతుంది, జన్మిస్తాడు అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఎద్దు రూపంలో జన్మిస్తాడు. ఆ ఎద్దు రూపంలో జన్మించినప్పుడు కూడా ఆ ఎద్దు ఒక వ్యక్తి కింద పనిచేస్తుందన్నమాట. ఎద్దు ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఎద్దు యొక్క ఆ ఓనరు ఆ ఎద్దుతో చాలా పని చేయిస్తారు, ఎన్నో పనులు చేయిస్తాడు అన్నమాట. డైలీ ప్రతిరోజు ఎన్నో బస్తాలు సామాను ఆ ఎద్దు మీద పెట్టి దాన్ని తీసుకెళ్ళేవారు అనమాట. అలా 7-8 ఏళ్ళు, 7 to 8 years, 7-8 ఏళ్ళు ఆ ఎద్దు చాలా కష్టపడేది. రోజంతా కష్టం, ఎంతో నొప్పులు వచ్చేవి. అలా కష్టపడి శరీరం అంతా నొప్పితో బాధపడి ఒకరోజు చాలా లోడ్ అనమాట, ఎంతో సామాన్, అంటే ఎంతో వస్తువులు ఎద్దు పైన పెట్టేసి తీసుకెళ్తాడు అనమాట. ఒక దగ్గర హఠాత్తుగా ఇంకా ఎద్దు రూపంలో ఉన్న సుశర్మ తట్టుకోలేక, ఆ యొక్క బరువుని తట్టుకోలేక అక్కడే పడిపోతాడు కింద. అంటే ఆ ఎద్దు అక్కడే పడిపోతుంది అనమాట. చేతన మొత్తం వెళ్ళిపోతుంది, అన్కాన్షియస్, మూర్చపోతుంది. అలాంటి పరిస్థితిలో
చూసి అక్కడ ఉన్న జనాలందరూ పోగవుతారు. అరే ఏమైంది, ఎద్దు పడిపోయింది, ఎద్దుకి ఏమైంది, చనిపోయేటట్టుందే, ఎద్దు ప్రాణాలు కోల్పోయే విధంగా కనిపిస్తుంది, అలా చూస్తారనమాట. చూసిన తర్వాత కాసేపు అయ్యాక ఒక వ్యక్తి ఏం చేస్తాడు, అయ్యో పాపం ఎద్దు ఎంత బాధపడుతుంది, సరే నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నా పుణ్యకార్యాల్లోంచి కొంచెం ఫలం నేను ఎద్దుకి ఇచ్చేస్తాను అనేసి ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా అందరూ కొంతమంది జనాలు అలా కొంచెం పుణ్యఫలాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అక్కడ ఒక వేశ్య వచ్చిందనమాట. అక్కడ ఒక వేశ్య వచ్చి చూసింది. ఆ వేశ్యకు కూడా దయ కలిగిందనమాట ఆ ఎద్దుని చూసి, ఆ పరిస్థితిని చూసి. ఆమె కూడా ఆ బాధ తట్టుకోలేక ఎద్దు పడే బాధని, సరే నేనైతే ఏ పుణ్యం చేశానో నాకు తెలీదు, నేను చాలా పాపాలే చేస్తున్నాను కాబట్టి, అయినా ఒకవేళ నేను ఏదైనా పుణ్యం చేస్తే నాకున్న పుణ్యఫలం అంతా ఈ ఎద్దుకే నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత కాసేపు అయ్యాక ఆ ఎద్దు చనిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నరకానికి వెళ్తున్నప్పుడు యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమరాజు అంటాడు, చూడు నీకున్న ఎన్నో పాపాలు, ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపాలు ఉన్నాయో, మరి మొదటి జన్మల సుశర్మగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశావు, కానీ ఇప్పుడు అన్ని పాపాల నుంచి నీకు ముక్తి లభించింది, నీకు ఇంకా ఏ పాపాలు లేవు, నువ్వు ఇంకా ఏ కష్టాలు భరించాల్సిన అవసరం లేదు అంటే, అప్పుడు ఆ సుశర్మ అడిగాడు, ఎలా జరిగింది ఇది, నాకు ఎన్నో పాపాలు ఉన్నాయని చెప్పారు ముందు, ఇప్పుడు ఎలా అన్ని పాపాలు ఎలా తొలగిపోయాయి అంటే, యమరాజు అంటాడు, ఒక వేశ్య ఇచ్చిన ఆమె పుణ్య ఫలం ద్వారా నీ పాపాలన్నీ నశించిపోయాయి అంటాడు. అప్పుడు సుశర్మకి బాగా ఆశ్చర్యం కలిగి నెక్స్ట్ జన్మలో ఆయనకి ఒక శరీరం బ్రాహ్మణుడిగా ఆయన పుడతాడనమాట. కానీ ఆయనకి మొత్తం స్మరణ ఉంటుంది, ఆయన ఏం జరిగింది, ఆయన పూర్వజన్మం ఎలా ఉండేవాడు ఎద్దు రూపంలో, అన్నీ ఆయనకు గుర్తుంటాయి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఆ వేశ్య ఎవరో కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్ళి అడగాలి, అసలు ఏం చేసింది ఆమె, అంత పుణ్యఫలం ఆమెకి ఎలా దక్కింది అనే విషయాన్ని ఆలోచిస్తూ ఆమె వెతుకుతూ ఫైనల్గా ఆయన వాళ్ళ ఇల్లు ఎక్కడుందనేది కనుక్కొని ఆ వేశ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడన్నమాట వేశ్యని, నేను ఇలా ఎద్దు రూపంలో నా పూర్వజన్మలో ఉంటే నీ పుణ్యఫలం నాకు ఇచ్చినందుకు నా పాపాలన్నీ తొలగిపోయి నాకు ఇప్పుడు బ్రాహ్మణ శరీరం ప్రాప్తించింది అని ఆ సుశర్మ చెప్తాడనమాట. అది విన్నాక వేశ్య అంటుంది, నాకేం తెలియదు నేనే పుణ్యఫలం చేశానో, కానీ ఒక్క విషయం నాకు తెలుసు, నేనేం చేసేదాన్ని అంటే ఇక్కడ నాకు ఒక చిలుక ఉంది మా ఇంట్లో, ఆ చిలుక ఏదో చెప్తూ ఉంటుంది, ఆ చిలుక చెప్పే విషయాలు ఎప్పుడు నేను వింటూ ఉంటాను అంతే. ఆ చిలుకని వెళ్ళి అడుగుదాం అది ఏమి ఎప్పుడు చెప్తుందా కానీ. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి చిలకని అడిగితే చిలక అంటుంది, చిలక చెప్తుంది తన గతం గురించి, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిని, మంచి బ్రాహ్మణ పరివారంలో జన్మించాను, కానీ నాకు చాలా అహంకారం ఉండేది. ఆ అహంకారంతో ఇంకా వేరే మనుషుల పట్ల చాలా ఈర్ష్య భావన ఉండేది. ఈ అహంకారము ఇంకా ఈర్ష్య భావనలతో ఉండేటప్పటికీ నేను అందరినీ బాగా ఇన్సల్ట్ చేసేవాడిని, అవహేళన చేసేవాడిని, అపమానించేవాడిని, అలా చేసేవాడిని. అలా రకంగా ఎన్నో పాపాలు చేశాను నేను. తర్వాత నా మృత్యు అయిపోయిన తర్వాత నేను యమలోకానికి వెళ్ళాను. అప్పుడు దాని తర్వాత అక్కడ ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ శిక్షలు పూర్తయిన తర్వాత నేను ఒక చిలుకగా జన్మించాను. నా పాప ఫలితాల ఫలంగా నేను జన్మించగానే నా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అలాంటి పాపి జన్మ నాకు దొరికింది. అలా చనిపోయాక నేను చిన్న వయసులో ఉన్నప్పుడే చిలుకగా ఆ ఇసుకలో పడి ఉన్నాను, ఎండ మండిపోతుంది. అలాంటి సమయంలో నేను చావు బతుకులో ఉన్నప్పుడు అక్కడ ఒక ఋషి ముని నన్ను చూసి దయదలిచి నా మీద నన్ను అక్కడి నుంచి తీసుకొని ఆయన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో నన్ను ఉంచుకున్నాడు అనమాట. నేను అక్కడే ఉండేదాన్ని. ఆ ఆశ్రమంలో నేను ఉన్న చోట ఆ ఋషి మునిలో పిల్లలు అక్కడ ఆడుకునేవారు. అక్కడే వాళ్ళు రోజు శ్రీమద్ భగవద్గీతలోంచి ప్రతిరోజు శ్లోకాల్ని వాళ్ళు నియమిత రూపంలో ప్రతిరోజు
రిసైట్ చేసేవాళ్ళు, పాడేవారు శ్లోకాన్ని. అలా శ్లోకాల్ని ప్రతిరోజు పాడేవాళ్ళు. ఆ శ్లోకాల్ని నేను విని 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 నాకు కంఠస్థమైపోయింది. ఆ శ్లోకాల్ని వినడం ద్వారా నేను శుద్ధత మొత్తం అనర్థాలన్నీ నశించిపోయాయి, నాలో ఉన్నాయన్నీ. నేను ఒక శుద్ధ జీవిగా తయారైపోయాను. ఆ శ్లోకాలు మాత్రమే నేను విన్నాను. అప్పటి నుంచి నేను కూడా ప్రతిరోజు ఆ శ్లోకాలు ఏవైతే నేను విన్నానో అవిటినే నేను కూడా పఠిస్తూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను. దాని తర్వాత ఒకరోజు ఒక దొంగ వచ్చి నన్ను ఆశ్రమంలోంచి దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఈ యొక్క వేశ్యకి అమ్మేశాడు నన్ను. అప్పటి నుంచి నేను ఈ వేశ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఇక్కడే ఆ భగవద్గీత యొక్క ఫస్ట్ చాప్టర్ ప్రథమ అధ్యాయంలో శ్లోకాల్ని రోజు పాడుతూ ఉంటాను నేను. అవి వినే ఈ వైశ్య ఇలా మంచి ఎన్నో పుణ్య ఫలాల్ని అంటే దొరికాయి, ఆమెకి వచ్చాయి పుణ్యఫలాల్ని దక్కించుకుంది. ఆమెలో ఉన్న అన్ని అనర్థాలు అన్నీ నశించిపోయాయి. ఆమె శుద్ధ భక్తురాలు అయిపోయింది. ఇది భగవద్గీత శ్లోకాలను విన్న ఫలం. అది విన్నాక ఆ వేశ్య మరియు ఆ సుశర్మ, ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న సుశర్మ, వాళ్ళిద్దరూ మిగతా జీవితం అంతా ఆ శ్లోకాలని పాడుకుంటూ, ఆ శ్లోకాలని వినుకుంటూ, ఆ శ్లోకాలని గుర్తు చేసుకుంటూ బడిగారు. అలా మృతి చెందిన తర్వాత వాళ్ళకి వైకుంఠధామం ప్రాప్తి చెందింది. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ఇది భగవద్గీత యొక్క మహాత్మ్యం. ఇంత పవర్ అన్నమాట. భగవద్గీత శ్లోకాలు వింటేనే ఇంత పవర్. అప్పుడు విష్ణు అన్నాడు, ఇలా ఒక చాప్టర్ ప్రథమ అధ్యాయం నుంచి అన్ని శ్లోకాలు చదివారనుకోండి, ఇలాంటి లాభం ఉంటుంది. ఒకవేళ అన్ని శ్లోకాలు కాకుండా ప్రతిరోజు ఒక్క శ్లోకం చదివినా వాళ్ళకి వైకుంఠం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఒక్క శ్లోకం చదవలేకపోతే ఒక్క లైను శ్లోకం చదివినా పర్వాలేదు, వాళ్ళకి వైకుంఠం లభిస్తుంది. ఒక్క లైను కాకపోతే ఒక్క శబ్దం చదివినా వాళ్ళకి వైకుంఠం లభిస్తుంది అని చెప్తాడు. అది భగవద్గీత యొక్క గొప్పతనం. సో ఇవన్నీ మనం చూస్తాము. అలాగే ఈ భగవద్గీతలో మనకి ప్రభుపాదుల వారు ఇంట్రడక్షన్లో కొన్ని గీతా మహాత్మ్యంలోంచి కొన్ని శ్లోకాలను ఇస్తారు. దాని యొక్క మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవడానికి. సో ఇక్కడ మనం చూద్దామంటే శ్లోకాలు కొద్దిగా దాని అర్థం కూడా చూద్దాము. మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప భగవద్గీత. ఇది చదువుకోవడం వల్ల మనకి ఎంత లాభం వస్తుందో అనేది, మనకి ఎంత ఆధ్యాత్మిక రూపంలో ఎంత లాభాన్ని మనం పొందుతామో అనేది. ఫస్ట్ శ్లోకం వచ్చేసి గీతా మహాత్మ్యంలోంచి, గీతాశాస్త్రం ఇదం పుణ్యయః పతేత్ ప్రయతః పుమాన్. ఎవరైనా ఈ గీతాలో ఉన్న శిక్షణలను మంచిగా తన జీవితంలో పాటిస్తే ఆయనకి ఏమవుతాయి, ఎన్ని భయాలు, ఎన్ని శోకాలు, ఎన్ని దుఃఖాలు ఉన్నా అన్నిటి నుంచి ముక్తి పొందుతాడు. భయ శోకాది వర్జిత. ఇప్పుడు అందరికీ భయం లోపల, ఈ కరోనా ఇన్ఫెక్షన్ నాకు తగులుతుందా, నాకు ఏమైపోతుందో, కరోనా ఇన్ఫెక్షన్ వస్తే దానికి మందు లేదు అనే భయం ఉంది. కానీ భయభ్రాంతి నుంచి కూడా మనకి ముక్తి లభిస్తుంది అన్నమాట ఈ భగవద్గీత చదివితే. ఇలాగే దాని గురించి అని కాదు, ప్రతి మనిషిలో ఎన్నో రకాల భయాలు, ఎన్నో విషయాల గురించి భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ భయాల నుంచి ముక్తుడైపోతాడు. ఎన్నో రకమైన దుఃఖాలను, కష్టాలని ఒక మనిషి అనుభవిస్తాడో అన్ని కష్టాలు, దుఃఖాల నుంచి కూడా ఆయనకు విముక్తి కలుగుతుంది. దాని తర్వాత ఇంకొక శ్లోకంలో కూడా ఉంది, గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామాపస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. ఒకవేళ గీతాధ్యాయనం మనం గనక ప్రతిరోజు గీతా అధ్యయనం చేస్తే, గీతని చదివితే ఏమవుతుంది, మనం సిన్సియర్గా చదవాలి. శీలస్య మనం శుద్ధతగా సీరియస్గా చదివితే ఏమవుతుందంటే మన పూర్వజనం నుంచి ఎన్ని పాపాలు ఉన్నాయో అన్నీ నశించిపోతాయి. ఇప్పటివరకు ఎన్ని పాపాలు అయితే చేశామో దానికి వచ్చే ప్రతిక్రియలన్నీ రాకుండా అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకేం ఉండవు మనకి, ఏ పాపాలు ఉండవు ఇంకా మనకి, అన్ని పాపాలన్నీ నశించిపోతాయి. కనుక మనం భయం ఉందనుకో, అరే ఇప్పటివరకు నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్ని జన్మలో ఎన్ని పాపాలు చేశానో నాకు గుర్తులేవు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రతిక్రియ మనకు ముందు వస్తుందో, ఈ పాపాల ఫలం ఎలా ఏ రూపంలో వస్తుందనే గురించి భయపడాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీరు ప్రతిరోజు భగవద్గీత అధ్యయనం చేస్తే. అందుకనే ప్రతిరోజు గీతని చదవాలి. ఇదొక లాభం. ఇంకొక లాభం చూద్దామంట. అది ఈ విషయాన్ని కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు ఫైనల్గా. అంటే లాస్ట్ చాప్టర్లో 18వ అధ్యాయంలో లాస్ట్లో చెప్తాడు. మీకు తెలిసిన శ్లోక అనుకుంటా, చాలా ఫేమస్ ప్రఖ్యాత శ్లోక. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి వాసుజః. సో భగవంతుడు ఇక్కడ మీకు చెప్తున్నాడు ఏమని, కృష్ణుడు, మీరు నా శరణాగతి అవుతే మీకున్న పాపాలన్నిటినీ నేను తొలగించేస్తాను, మీరే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ మనము ఈ భగవద్గీత మహాత్మ్యాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక శ్లోకం ఉంది గీత మహాత్మ్యంలో, ఏంటది? మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సత్కద్గీతామృత స్నానం సంసారమలనాశనం. సో ఇక్కడ ఎలా ఉందంటే, మనము డైలీ ప్రతిరోజు స్నానం చేస్తాం కదా. మనకున్న ఎంతో మైలో ఉంటుంది, ఎంతో క్లీన్ మనం శుభ్రపరచుకోవడానికి ప్రతిరోజు మనం స్నానం చేస్తాం, మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి. అలాగే ఈ గీతలోని గంగని మనం స్నానం చేస్తే ఇందులో మనకు ఈ సంసార బంధనాల నుంచే మనకి మృత్యు చక్రం, జన్మ మృత్యు చక్రం నుంచే మనకి ముక్తి లభిస్తుంది. మనం మనం లోపల నుంచి మన చేతన, మనస్సు, హృదయం అన్నీ శుభ్రం అయిపోతాయి అన్నమాట. గంగలో అంటే గంగలో అంటే గీత స్మరణం, గీతా ధ్యానం, గీత్య అధ్యానం ఇవన్నీ చేస్తే మన చేతనలో భగవద్గీత యొక్క చింతన ఉంటే అదే దాని ద్వారానే మనము పరిశుభ్రం, లోపల నుంచి మన మనస్సు, మన హృదయం పరిశుభ్రం అయిపోతాయి అన్నమాట. ఇది. సో ఇంకొక లాభం చూద్దామంట. ఇది 3వ గీత మహాత్మ్యం శ్లోకం. ఇంకోటి 4వది ఇప్పుడు చూద్దాము. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాభినిశ్రిత. సో ఇక్కడ చెప్పారు ఏమిటంటే, మనము జాగ్రత్తగా మనము గీతని చదవాలి, వినాలి. ఒకవేళ ఎందుకు, ఇది భగవంతుడు ఆయన ముఖంలోంచి, అంటే ఆయన స్వయంగా ఈ గీతను పలికాడు. అందుకే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇంకా మళ్ళీ మీరు ఇంకా ఎన్నో శాస్త్రాలు, వేరే వేరే శాస్త్రాలన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు. గీతలో అంత సారం ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడు స్వయంగా చెప్పాడు. అది మళ్ళీ ఇంకో శ్లోకంలో చెప్తుంది ఏమని, భారతామృత సర్వస్వం విష్ణు వక్త్రాద్వినిశ్రితం గీత గంగోదకం పీత్వా పునర్జన్మాన విద్యతే. కాబట్టి మనము ఎలాగైతే గంగా నీళ్ళు మనం తాగుతామో మనకి ముక్తి లభిస్తుంది. అలాగే ఈ యొక్క భగవద్గీతని కూడా మనం తాగామనుకోండి, ఎలా తాగుతాం భగవద్గీతని? మన చెవుల ద్వారా. మనం భగవద్గీతని విని అధ్యయనం చేస్తే కూడా మనకు అలాగే ముక్తి తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ గంగలో స్నానం చేసే మీకు ముక్తి లభిస్తే, గీత అధ్యయనం చేస్తే తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఎందుకంటే భగవద్గీత, ఇప్పుడు గంగ ఎందుకండి, గంగ ఎందుకు అంత పవిత్రమైంది, ఎందుకు అంత శక్తిశాలి? గంగలో స్నానం చేస్తారు చాలామంది వెళ్ళి, మనం కూడా చేస్తాం, మేము కూడా చేస్తాం. ఎందుకంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది? గంగ ఈ యొక్క మన జగత్తులోకి ప్రవేశించింది ఎలా? వామన అవతారంలో ఎప్పుడైతే శ్రీ విష్ణు వామన అవతారం దాల్చి వచ్చినప్పుడు ఆయన 3 పాదాల్లో భూమిని బలిమహారాజు నడుతాడు. అప్పుడు 2 పాదాల్లో ఒక పాదంతో ఆయన ఈ భూమి పైన 7 లోకాలు ఉన్నాయి, ఆ 7 లోకాలని ఆయన కొలిచేస్తాడు అనమాట ఒకే పాదంతో. అంటే ఆ పాదాన్ని లిఫ్ట్ చేస్తాడు ఆయన. ఆ పాదాన్ని లిఫ్ట్ చేసినప్పుడు పైన వరకు లిఫ్ట్ చేస్తాడు. పాదాన్ని ఎత్తినప్పుడు, ఆ పాదంలో ఎత్తినప్పుడు పైన చివర ఈ ఈ యొక్క భౌతిక జగతంలో ఏదైతే లాస్ట్ పైన ఒక కవరింగ్ ఉంటుందో దాన్ని ఛేదిస్తాడు అనమాట. ఛేదిస్తుందా ఒక భగవంతుడి యొక్క పాదం ఛేదించినప్పుడు పైన ఉన్న గంగ అప్పుడు ఆ యొక్క ఛేదించిన రంధ్రంలోంచి భగవంతుడి యొక్క పాద పద్మాలను అభిషేకం చేస్తూ ఈ యొక్క జగత్తులోకి ప్రవేశిస్తుంది. అందుకనే భగవంతుడి పాదాలని స్పర్శించినందుకు గంగ అంత పవిత్రం అవుతుంది. అంటే గంగ భగవంతుడి
భగవంతుడి పాదాలని స్పర్శించినందుకే ఇంత పవిత్రమైపోతే, ఇంత శక్తి దానికి లభిస్తే, పుణ్యాలు అంటే పాపాలన్నీ తొలగించే శక్తి, మరి భగవద్గీత భగవంతుడి యొక్క ముఖం నుంచి కంఠంలోంచి స్వయంగా వచ్చింది కనుక భగవద్గీత ఉన్న శక్తి చాలా అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనకి గీతామహాత్మ్యంలో చెప్తున్నారు. ఇంకొక మంచి శ్లోకం ఉంది అంటే గీతామహాత్మ్యం నుంచి 6వది. ఇది మనకు గీత ఎలా అన్ని వేదాల ఉపనిషత్తుల యొక్క సారం ఈ భగవద్గీత. దానికి దీన్ని గీతోపనిషత్తుని కూడా అంటారనమాట. ఇది ఎలా సారం అనేది ఒక మంచి ఉదాహరణ తీసుకొని ఇక్కడ చెప్తారన్నమాట శ్లోకంలో. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సో ఇక్కడ మనకి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ మొత్తం వేదశాస్త్రాల్ని ఆవుతో పోల్చారనమాట. ఒక ఆవు మొత్తం వేదాలు శాస్త్రాలు యొక్క రూపం అయితే ఒకవేళ ఈ ఉదాహరణకి, అప్పుడు దాని యొక్క సారం ఏంటి? మిల్క్, పాలు. సో ఈ పాలు ఎవరు పిండుతారు? గోపాలుడు. అంటే ఇక్కడ కృష్ణుడిని చెప్తున్నాడు. ఆ గోపాలుడు కృష్ణుడితో పోల్స్తున్నారు అన్నమాట. అవునా? అవును. మరి ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడైతే దానికి ఒక బిడ్డ దూడ ఉంటుందో, దూడ కోసం పాలిస్తుంది. అప్పుడు ఆ పాలని ఆ దూడ కూడా తాగుతుంది. తర్వాత ఆ పాలని మనమందరం కూడా తాగుతాం అన్నమాట, మిగిలినవి. అలాగే ఈ భగవద్గీత కూడా ఆ అర్జునుడిని ఆ దూడతోని పోల్చారనమాట, ఆవు దూడతోని. సో భగవంతుడు ఈ అర్జునుడికి ఆ పాలు తీసిస్తున్నాడు వేదాల నుంచి, అంటే ఆవులోంచి. అదే గీతా సారం. కానీ ఆ అర్జునుడి ద్వారా ఈ గీత మొత్తం సారాన్ని, ఈ గీత శిక్షణని, వేద సారాన్ని మనకు కూడా అందజేస్తున్నాడు. మొత్తం మానవ జాతికే దీన్ని అర్జునుడి మాధ్యంలో, అంటే అర్జునుడి ద్వారా ఆయన మనకు అందరికీ అందిస్తున్నారు అన్నమాట. అది ఒక శ్లోకం యొక్క అర్థం. అందుకే మనకు భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు మీరు వేదాలు, అన్ని వేదశాస్త్రాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, అర్థం చేసుకోవాలంటే మనకు చాలా చాలా సమయం పడుతుందన్నమాట. అంత సమయం, అంత తెలివితేటలు, అంత యోగ్యత ఈ యుగంలో, కలియుగంలో మనుషులకి లేవు. చాలా కష్టం. అందుకనే మనం ఒక భగవద్గీత చదివితే ఆ యొక్క లాభం, అన్ని వేదాలు సారాలు, మనం అన్ని వేదాలు చదివిన లాభం మీకు ఒక భగవద్గీత చదవడం వల్ల వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనం భగవద్గీత చదివిన తర్వాత ఇంకా సమయం ఉంటే మనం భాగవతం కూడా చదువుకోవచ్చు. అందులో ఇంకా విస్తృత రూపంలో ఈ భగవద్గీతలో ఉన్న విషయాలు, ఇక్కడ అన్ని మూల రూపంలో అన్ని విషయాలు, తత్వాలు చర్చించబడతాయి. కానీ ఇక్కడ మనకేమి కథలు ఉండవు, స్టోరీస్ ఉండవు, చరిత్ర హిస్టరీలు ఉండవు అన్నమాట. మన లీలలు, భగవంతుడి లీలలు, మళ్ళా మరి మన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క చరిత్ర, ఇవన్నీ ఉండవు అన్నమాట. ఇవన్నీ మనకు భాగవతంలో ఉంటాయి. కానీ అవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే భాగవతం, ఇంకా వేరే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు భగవద్గీతలో ఉన్న తత్వాలు, ఇవన్నీ మూలతత్వాలు భగవంతుడికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి, కర్మకు సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధికి సంబంధించినవి, పరలోకానికి ఈ లోకానికి సంబంధించినవి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నాక భగవంతుడి వివిధ శక్తులు అవి ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ మనకు భగవంతుడి యొక్క దివ్య జన్మ ఒక గురించి, ఇలా చాలా విషయాలు, మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, మన కర్మ ఎలా ఫలిస్తుంది, ఇలా ఎన్నో ఎన్నో విషయాలు భగవద్గీతలో చర్చ జరిగిందనమాట. ఇవన్నీ మనము భగవద్గీతల నుంచి నేర్చుకుంటాము. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఏ పుస్తకం, భాగవతం కానీ వేరే ఏ పురాణాలు కానీ, రామాయణం కానీ మహాభారతం చదివినా మనకు ఒక సరైన అవగాహన, సరిగ్గా మనం దాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న శిక్షణలను గ్రహించగలుగుతాం. లేకపోతే మనము ఈ పురాణాలు చదివి అదొక స్టోరీ, కథలు అనుకుంటాం. అవేవో కథలు మనకు ఏదో మనోరంజక, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతాం. ఆ ఎంటర్టైన్మెంట్ ఒకటే వస్తుంది మనకి. దాని ద్వారా మనకి ఏం లాభం రాకుండా పోతుంది. మొత్తం అంటే కొంచెం లాభం వస్తుంది చదివినందుకు, కానీ మొత్తం లాభం మనం దాని నుంచి రాబట్టలేము అనమాట. అది రాబట్టాలంటే భగవద్గీత ముందుగా మనం మంచిగా బాగా సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇలాగే లాస్ట్ ఒక శ్లోకం ఉంది గీతామాత్మలో. ఏమనుందంటే, చాలామంది అంటారు, అరే ఇన్ని దేవుళ్ళు, ఇన్ని దేవతలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పుస్తకాలు,
ఇవన్నీ ఇన్ని మంత్రాలు అసలు ఏది చదవాలి, ఎవరిని పూజించాలి, ఏం జపం చేయాలి, ఏదో ఒకటి ఉంటే సరిపోదు, ఒకటి చెప్పండి అంటే అప్పుడు ఈ గీతలో అంటే ఇది భగవద్గీతలో గీత మహాత్మ్యంలో రాస్తుంది. ఏముంది? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఏముంది? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే శాస్త్రం మీరు చదవాలనుకుంటున్నారా? అయితే దేవకీ పుత్ర గీతం. ఎవరో దేవకీ పుత్రుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు చెప్పిన గీతను మీరు చదవండి అదనమాట. ఎందుకంటే భగవద్గీత ఒకటి ఉంది, కృష్ణుడు చెప్పింది. ఇంకా రకరకాల గీతలు ఉన్నాయి, అష్టావక్ర గీత అని అలా రకరకాల గీతలు ఉన్నాయి. అవి వేరే మునులు ఋషులు కూడా రాశారనమాట. అవన్నీ మనకు అది అంత పర్ఫెక్ట్ కాదనమాట మనకు చదువుకోవడానికి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైనది భగవద్గీత, ఎందుకంటే ఇది భగవంతుడు స్వయంగా చెప్పాడు మన మానవ జాతి కోసం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. మీరు ఒకే దేవుని పూజించాలనుకుంటున్నారా? అయితే దేవకీ పుత్రుడైన కృష్ణుని పూజించండి. ఎందుకంటే కృష్ణుడి పేరుతో ఎంతో 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 మంది ఉంటారు. వేరే అతను కూడా చెప్పొచ్చు నేనే కృష్ణుడు అని. అయితే మనకు చెక్ చేసుకోవడానికి అనమాట నువ్వు దేవకీ పుత్రుడు అని. సో మనకి కృష్ణుడిని పూజించాలని. ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఒకే మంత్రం జపించాలనుకుంటున్నారా? అయితే భగవంతుడు కృష్ణుడి యొక్క నామాలు ఉన్న మంత్రాన్ని జపించండి. అందుకే మనం ఏం జపిస్తాము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపిస్తాం. ఇంకా అనేక శాస్త్రాలు దీని గురించి ఉన్నాయి, హరే కృష్ణ మంత్రం గురించి. ఆ తర్వాత మనం చర్చించుకుందాం. కర్మాపి ఏకం తస్య దేవస్య దేవా. మరి కర్మాలు చేయాలి కదా, మనం కూర్చోలేం కదా, ఏదో ఒక పని చేయాలి కదా. మరి ఏం పని చేయాలంటే భగవంతుడి సేవ చేయండి, అది అన్నిటికన్నా ఉత్తమమైనది. అంటే మనం ఏ సేవ చేసినా కానీ అది దాని యొక్క ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే కూడా అది ఆ విధంగా కూడా మనం భగవంతుడి యొక్క సేవ చేసిన వాళ్ళం అవుతాము. సో రకరకాలుగా భగవంతుడి సేవ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది కూడా కృష్ణుడు గీతలో మరియు భాగవతంలో కూడా అనేక అధ్యాయాల్లో వర్ణించబడింది. అప్పుడు మనం అవి లోపల అధ్యాయాలకు వెళ్ళినప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో మనం చూసాం ఈరోజు భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ 18 అధ్యాయాలు మన ఆచార్య వాళ్ళు చెప్తారు 666 666గా విభజించి. అంటే మొదటి 6 దాంట్లో మెయిన్గా అంటే అన్ని చోట్ల అన్ని విషయాల గురించి చర్చించారు, కానీ ముఖ్య రూపంగా కర్మయోగ గురించి మనకు ప్రథమ 6 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగ గురించి చర్చించారు. ఇంకా వేరే విషయాల్లో కూడా చెప్తారు, కానీ ఇది ప్రథమంగా ముఖ్యంగా 7 నుంచి 12 వరకు ఈ 6 అధ్యాయాల్లో భక్తి యోగ గురించి చర్చిస్తారు. సంభాషణలో కృష్ణుడు భక్తి యోగ గురించి అర్జునుడికి చెబుతాడు. మరి లాస్ట్ 6 అధ్యాయాల్లో అక్కడ కృష్ణుడు అర్జునుడికి జ్ఞానయోగ గురించి బోధిస్తాడు అనమాట. ఇలా మనకు మెయిన్గా ఈ 3 ఉంటాయి, కానీ ఇందులో కూడా ముఖ్యమైనది భక్తి యోగ. అందుకే అది సెంటర్లో ఉందన్నమాట, మిడిల్లో. సో ఈ కర్మయోగ జ్ఞానయోగ కూడా ఒక సంబంధం ఉంది భక్తి యోగ. అవన్నీ మనము ఎప్పుడైతే భగవద్గీత రేపటి నుంచి మనము ఆరంభిస్తామో అప్పుడు మనం అది చూద్దామంట. సో ఇలా భగవద్గీతలో 700 శ్లోకాల్లో కృష్ణుడు స్వయంగా 575 శ్లోకాలని ఆయన చెప్తాడనమాట. అర్జునుడు 83 శ్లోకాలు ఆయన చెప్తాడు, అంటే ప్రశ్నల రూపంలో చాలా మటుకు. ఆయన యొక్క సందేహాలు, ప్రశ్నలు, కొన్ని చోట్ల భగవంతుడి గుణగానం కూడా చేస్తాడు అర్జునుడు. అవన్నీ 83 శ్లోకాలు ఉన్నాయి. సంజయుడు 41 శ్లోకం, మరియు ధృతరాష్ట్రుడు 1 శ్లోకం అన్నమాట. అది ఫస్ట్ శ్లోకమే ధృతరాష్ట్రుడు. ఆయన ప్రశ్న అడుగుతాడు సంజయుడిని, అలా భగవద్గీత ఆరంభం అవుతుంది. ఎందుకంటే సంజయుడికి ఒక దివ్య శక్తి ఉంటుందన్నమాట. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుందో ఈ భగవద్గీత క్లాసు, మీ అందరికీ ఎక్కడెక్కడి నుంచో ఈ భగవద్గీత క్లాసుని ఇక్కడ చెప్పేదాన్ని చూడగలుగుతున్నారో, అలాగే అప్పట్లో సంజయుడికి ఈ శక్తిని వ్యాసదేవులు ఆయనకి ఇచ్చారనమాట. వ్యాసదేవులు ఇచ్చారు. ఆయన సంజయుడు వ్యాస మహర్షి వ్యాసదేవుడి యొక్క శిష్యుడు. అయితే ఆయన గురువు వ్యాసదేవులు ఆయనకి యొక్క శక్తిని ఇచ్చారనమాట. దీని ద్వారా ధృతరాష్ట్రుడికి
సంజయుడు ఆ దూరంలో జరిగే కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అది ఆయన ఇక్కడ రాజమహల్లో, హస్తినాపురంలో రాజమహల్లో కూర్చొనే చూడగలుగుతాడనమాట. ఆ దివ్య దృష్టిని ఆయనకి ఇచ్చారు. అది చూసి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెబుతాడనమాట. ముందు ధృతరాష్ట్రుడు ప్రశ్నలు అడుగుతాడు, ఏం జరుగుతుందని. అప్పుడు సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే ఇక్కడ భగవద్గీత రూపంలో మనం చూస్తాం. ఇలా భగవద్గీత మొదలవుతుందన్నమాట. సో మనము రేపటి నుంచి భగవద్గీత ఆరంభిస్తాము శ్లోకపరంగా. అంటే ప్రథమ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయం, మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాము. సో మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో భగవద్గీత నేను చేద్దామని ఆలోచిస్తున్నాను, అంటే చర్చించడానికి. నేను మొత్తం 18 అధ్యాయాలు చర్చించడానికి ప్రయత్నిస్తాను. కానీ దానికోసం అని మనం హడావిడి చేయము. హడావిడిగా ఏదో తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించను. చాలా మటుకు కష్టం 18 అధ్యాయాలు చేయడం. కానీ సగం కన్నా ఎక్కువే అవ్వచ్చు భగవద్గీత మనకి చర్చ. ఇంకా మిగతాది ఏమైనా ఉంటే అది మనం తర్వాత కూడా ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతే కంటిన్యూ చేసుకుందాం. మనం కంప్లీట్ చేసుకోవచ్చు భగవద్గీత చర్చ మొత్తం, అన్ని శ్లోకాలు, అన్ని మొత్తం 18 అధ్యాయాలు. లేకపోతే మనం నెక్స్ట్ తర్వాత కూడా వీక్లీ క్లాస్ అలా పెట్టుకొని వారంలో ఒక రోజు కానీ 2 రోజులు అలా పెట్టుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, అలా మొత్తం మనం ఎలాగైనా కంప్లీట్ చేద్దామంట భగవద్గీత మొత్తము. కనుక మనం రేపటి నుంచి మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. రేపు కూడా ఇదే సమయానికి 4ంటికే మనం స్టార్ట్ చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గర భగవద్గీత ఉంటే మాత్రం మీరు క్లాసు సమయంలో మీరు ముందుంచుకోండి. అప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. క్లాస్ మధ్యలో మనము దాన్ని మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పిన అన్ని తాత్పర్యాల్లోంచి ముఖ్యమైన విషయాల్ని చర్చిస్తాను. శ్లోకాలు ముఖ్యమైనవి అయితే అన్నీ పాడదాము, అంటే శ్లోకాలు రెసైట్ చేద్దాము. కొన్ని శ్లోకాలు ముఖ్యమైనవి అయితే బాగా విస్తృత రూపంలో చర్చించాము. ఓకే, కొన్ని శ్లోకాలు సమయం లేకపోతే వీలవ్వకుంటే కొన్ని శ్లోకాలు మనం వదిలేస్తాం. కానీ దాని యొక్క సారాన్ని, దాని యొక్క అర్థాన్ని మాత్రం మనం చర్చించుకుంటూ వెళ్తాం. అంతేకాకుండా ఈ 18 చాప్టర్ల యొక్క సంబంధం ఏంటి, మొదటి చాప్టరు ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్లో అన్నమాట. అంటే ఎలా సాగుతుంది భగవద్గీత, ఇది ఒక సంభాషణ కదా, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఏ ప్రశ్న అర్జునుడు అడిగాడు, ఆ ప్రశ్నకి కృష్ణుడు ఏ సమాధానం ఇచ్చాడు, ఎక్కడ ఏ ప్రశ్న అడిగితే ఆ సమాధానం ఏ శ్లోకాల్లో అర్జునుడికి కృష్ణుడు ఇచ్చాడు, ఇవన్నీ విషయాలు మనం చూద్దాం. అలాగే ప్రతి శ్లోకానికి, ఫస్ట్ శ్లోకానికి సెకండ్ శ్లోకానికి సంబంధం ఏంటి, రెండవ శ్లోకానికి మూడవ శ్లోకానికి సంబంధం ఏంటి, ఇలా మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి సంబంధం ఏంటి, ఇలా లింక్స్, ఇవన్నీ కూడా ఈ సంబంధాలు కూడా మనము చూసుకుంటూ వెళ్దామంట. సో మీకు అట్లీస్ట్ ఒక అవగాహన, ఒక ఓవర్వ్యూ అనేది వస్తుందన్నమాట. సో మనం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం రేపు స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం అడగొచ్చు ఈరోజు. ఎందుకంటే పొద్దున నాకు సమయం లేకుండే పొద్దున క్లాసులో, ఎందుకంటే ఆ క్లాస్ తీసుకునే కంప్లీట్ అయ్యే సమయానికే 11 అయిపోయింది. నాకు మళ్ళీ నెక్స్ట్ హిందీ క్లాస్ ఉండేది భాగవతంది. అందుకే నేను దాన్ని అక్కడ ఎవరిని ప్రశ్నలు ఏమి అడిగే ఛాన్స్ నాకు దొరకలేదు, తీసుకునే ప్రశ్నలు ఆన్సర్ చేసే ఛాన్సు. ఇంకొకటి ఏంటంటే, మీకు నేను చెప్పిన విషయం ఇలా మనం భగవద్గీత చదివితే మీకు లాభదాయకంగా ఉంది, ఓకే మీరు సరే అంటే మనం ఇదే విధంగా రేపటి నుంచి మన అధ్యయనం, భగవద్గీత యొక్క అధ్యయనం చర్చ మనం కొనసాగిద్దామంట. మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయచ్చు మన లైవ్ చాట్లో. మీరు రాసి అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే అంటే నేను దీన్నే కన్ఫర్మ్ చేస్తాను, దీన్ని ఫైనల్ చేస్తాను. ఇదే విధంగా మనం రేపటి నుంచి చర్చించుకోవచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. నా వైపు నుంచి నేను చెప్పవలసిన ఈరోజు పాఠాన్ని నేను చర్చించుకున్నాను. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. లేకపోతే మీకు ఓకేనా, ఈ విధంగా మనం భగవద్గీతని చర్చించుకోవడం మీకు సమ్మతమేనా? మీకు సమ్మతమైతే దాన్ని ఒకసారి వ్యక్తపరచండి. 2-3 భక్తులు చెప్పారు ఓకే బాగుంది సరిపోయిందని. ఓకే ప్రభుజీ. తేజశ్రీ, ఇంకెవరు, వేముకూరి మాధవి. ఓకే ప్రభుజీ. రఘు, కెన్ ఐ షేర్ లింక్ టు సమ్వన్? యా, ఎవరికైనా మీరు లింక్ షేర్ చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ భక్తులు అయితే, భగవంతుడిని నమ్మే వాళ్ళు అయితే ఈ భగవద్గీతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండకపోవచ్చు. ఓకే, నేను ప్రయత్నిస్తున్నాను. నేను తెలుగులో ఇదే ఫస్ట్ టైం భగవద్గీత భాగవతం ప్రవచనాలు స్టార్ట్ చేసింది, మొదలుపెట్టింది ఈ రోజు నుంచే.
కొంతమంది భక్తులు కోరినందువలన. ఓకే, అందరూ సమ్మతమనే చెబుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను ఆశీర్వాదించండి. ఇలాగే నేను ప్రయత్నించి మీకు ఏదో సేవ చేయగలుగుతానని ఆశిస్తున్నాను. ఒకవేళ భగవంతుడు మరియు గురు మహారాజ్ కృప ఉంటే మీ అందరికీ ఇలా సేవను కంటిన్యూ చేయొచ్చు రేపటి నుంచి కూడా. అనేక ధన్యవాదాలు. మీరందరూ ఈ క్లాస్కి, ఈ భగవద్గీత యొక్క ప్రోగ్రాంకి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. దానికి మీ సహకారానికి అనేక ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. సమవేత గౌర భక్తులందరికీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. అచ్చా, ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, శ్లోక రెసైటేషన్ చేయొచ్చు. వనజ ప్రభు. ఓకే, ఎస్ మీరు 12th చాప్టర్ మంచిది. 12th చాప్టర్ భక్తి యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ శ్లోకాలు ఒకవేళ మీ పిల్లలు నేర్చుకుంటే చాలా మంచిది. పిల్లలకి శ్లోకాలు నేర్పించండి, అది చాలా బెస్ట్. ఆ వయసులో బాగా వాళ్ళ కంఠస్థం చాలా సులువుగా చేసుకోగలరు. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ.